585 లో మన టాప్ స్టోరీ చూస్తున్నాం. ధన్వాడ దద్దరిల్లిపోయింది. 10 గ్రామాల ప్రజలు కదం తొక్కారు. ఎథనాల్ మంటలు మళ్లీ చెలరేగాయి. యాజమాన్యానికి సంబంధించిన వాహనాల్ని కాల్చేయడం, టెంట్లని కూల్చేయడం, కంటైనర్స్ తగలబెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పరిధిలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చు రాజేసింది. పనులని మొదలు పెట్టేందుకు కార్మికులు, జేసీబీలు రావడంతో సమాచారం అందుకున్న 10 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఆగ్రహావేశాలతో ఉన్న గ్రామస్తులు యాజమాన్యంపై తిరగబడ్డారు. కార్లతో పాటుగా ఇతర సామాగ్రిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు. గతంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ పోరాటాలు చేయగా కొన్ని రోజుల పాటు ఆ పనులకు బ్రేక్ పడింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణం ఇక లేనట్లే అనుకున్న సమయంలో కంటైనర్స్ తో పాటుగా జేసీబీలు కార్మికుల్ని పెద్ద ఎత్తున పెద్ద ధన్వాడకు తీసుకొచ్చింది యాజమాన్యం. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు తిరగబట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి నాగిరెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. నాగిరెడ్డి, అసలు ఎందుకు ఇథనాల్ ఫ్యాక్టరీ అనగానే ఈ స్థాయిలో ప్రజలు తిరగబడుతున్నారు? గతంలో కూడా ఒక ప్రదేశంలో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నిజామాబాద్ అనుకుంటా, అక్కడ కూడా ఇలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు అనగానే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తిరగబడ్డారు. అసలేంటి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అటు ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి వచ్చే లాభం ఏంటి? ఇక్కడ ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాటానికి కారణం ఏంటి? వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? ఒక్కసారిగా 10 గ్రామాలకు పైగా ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై దాడి చేశారంటే, ధ్వంసానికి పాల్పడ్డారంటే ఇక్కడ గ్రామస్తుల్లో ఎంతటికి ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇంతగా తెగబడ్డారు? ఒక్కసారిగా 10 గ్రామాల ప్రజలు దాడికి, విధ్వంసానికి దిగారంటే వాళ్ళలో ఒకటే కారణం వినిపిస్తుంది. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మొత్తం మా బతుకులంతా కూడా ఛిద్రమైపోతాయి, మా పొలాలన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి, ప్రజలంతా అనారోగ్యానికి గురవుతారు, తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు మొత్తం అంతా కూడా కలుషితం అయిపోతుంది అనే భయం ఇక్కడ స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఆ భయాందోళనలు వాళ్ళలో నివృత్తి చేసే అంశాన్ని ఇక్కడ ఎవరు కూడా స్థానికులంతా, అధికారులు కానీ మిగతా వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యానికి గురి చేశారని చెప్పొచ్చు. వాళ్ళలో సరైన అవగాహన కల్పించలేకపోయారని చెప్పొచ్చు. అందుకనే ప్రజల్లో ఒక్కసారిగా ఇంత భయాందోళన వ్యక్తమయ్యాయి. తమ ఆగ్రహాన్ని ఒక్కసారిగా విధ్వంసం రూపంలో చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్కసారిగా ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి జరిగిందో ఆ ప్రదేశంలో మనం ఉన్నాము. మొత్తం ఒక్కసారిగా ఇక్కడున్న వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. వాహనాలని, అద్దాలని ధ్వంసం చేశారు. బొలెరో వాహనంతో పాటు జనరేటర్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ టెంపరీ షెడ్స్, కార్మికులు కావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా టెంపరీ షెడ్స్ వేసుకున్నారు. వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇంకా నిప్పు రగుద్దులనే ఉంది. చూస్తున్నాం మనం, బియ్యం కూడా ఇప్పుడు మంటల్లో కాలిపోతున్న పరిస్థితి మనం తాత్కాలికంగా చూస్తున్నాము. ఇక్కడ వంట సామాగ్రి అంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఒక కంటైనర్ పూర్తిగా ధ్వంసం చేశారు. కంటైనర్ని ధ్వంసం చేయడమే కాకుండా మంటల్లో కూడా అగ్ని నిప్పు రాజేసి తగులబెట్టిన పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కాదు, ఏది దొరికితే అది పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. తమ ఆగ్రహానికి కారణమైన ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు. ఎందుకంటే ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో ఆ ప్రాంతాలకు వెళ్ళి తాము స్వయంగా చూసాము. అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. వాళ్ళ బాధలు చూసి తమకు కూడా ఆ బాధలు, ఆ కష్టాలు వస్తాయనే భయం ఇక్కడ స్థానికుల్లో వ్యక్తమైంది. దీంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని అనుమతించే ప్రసక్తే లేదు. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కేసులు అయినా ఎదుర్కొంటామని చెప్పి ఇక్కడ గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసులు కూడా నమోదు చేశారు. ఎవరైతే దాడిలోకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మేనేజ్మెంట్ను ఒప్పించి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి మేము చర్యలు తీసుకుంటాము, చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ స్థానికులు, మరోవైపు పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. రైట్ నాగిరెడ్డి, గద్వాల్లోనే కాదు, గతంలో ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా నిజామాబాద్ లో కూడా ఇలాంటి సీన్లు కనిపించాయి. అసలేంటి ఇథనాల్ టెన్షన్? ఆ ఫ్యాక్టరీ వస్తే ఏం జరుగుతుంది చూద్దాం. 8 PM కి సూపర్ ప్రైమ్ టైం, డోంట్ మిస్ ఇట్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాలనపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అలాగే వన మహోత్సవం, యోగా డే ఏర్పాట్లపైన చర్చించారు. సిఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలో మరో 44,000 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం తెలిపారు. అలాగే జీఏడీ టవర్స్, హెచ్ఓడీ టవర్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో రక్షిత మంచినీటి కోసం 5.75 కోట్లు కేటాయించారు. ఇటు కుప్పంలో వయబిలిటీ గ్యాప్ పెండింగ్ కోసం 8.22 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ఏడాది పాలన బాగుందని చెప్పారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు సీఎం. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా కావాలన్నారు. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం సానుకూలంగా ఉందన్న ఆయన నిధుల సమీకరణ కూడా జరుగుతోందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు నిధుల సమీకరణపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం కేబినెట్ లో ఇదో హైలైట్ పాయింట్. నిధుల సేకరణ కోసం కేంద్రంతో ఒక విధానాన్ని వర్కౌట్ చేసింది ఏపీ కేబినెట్. 50% నిధులు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండింగ్ ద్వారా సేకరించబోతున్నారు. 20% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 20% నిధులు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా సేకరిస్తారు. త్వరలోనే కేంద్రానికి డిపిఆర్ సమర్పిస్తామన్నారు మంత్రి పార్థసారథి. బనకచెర్ల ఉంది, ఎప్పుడన్నా ఆలోచన అసలు అటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఎక్కడన్నా డిస్కషన్ జరిగిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మేమే కొత్తగా నీళ్ళను సృష్టించలా. మేమేంటి సముద్రంలోకి వెళ్ళే వాటర్ని ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే ఆలోచన ఒక్కటే మాకు ఉంది. సో దాంతో 81,000 కోట్ల రూపాయలతో పోలవరం బనకచెర్ల కార్యక్రమం ఏదో పేపర్ మీద ఉపన్యాసానికి ముఖ్యమంత్రి గారు చెప్పలా. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ కమిటీ వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫైనాన్షియల్ మొడాలిటీ కూడా వర్కౌట్ చేశారు. 50% ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఫండింగ్, 20% సెంట్రల్ గవర్నమెంటు, 10% రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా 20% హ్యామ్ మోడల్లో తీసుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఒక నెలలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయబోతూ ఉంది. ఒకవేళ అది వచ్చిందనుకోండి, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, బనకచెర్ల ప్రాజెక్ట్ కి నిధుల సమీకరణపై ఇవాల్టి కేబినెట్ సంచలన నిర్ణయం అని చెప్పాలి. అసలేంటా ఫండ్స్ ఫార్ములా? ఎగ్జాక్ట్లీ, చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పుకోవాలి. మొత్తం ఎంటైర్ 1 year పాలనలో మొత్తం ఈరోజు జరిగిన ఈ క్యాబినెట్కి సంబంధించి 1 year పాలనకు సంబంధించి ఇప్పటివరకు అమలు చేసిన స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఎన్నికల హామీలు కావచ్చు, ఆ తర్వాత భవిష్యత్తులో చేయాల్సిన వాటిని ఆవశ్యకత గురించి కానీ చర్చించిన నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చాలా కీలకమైన ఫార్ములాని ఈరోజు క్యాబినెట్ డిస్కస్ చేసిందని చెప్పాలి. దీనికి సంబంధించిన ఫండ్స్కి సంబంధించి కూడా చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని మినిస్టర్ చేశారు. దానికి మొత్తం 81,990 కోట్లు, 900 కోట్లు అంటే దాదాపుగా 82,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. దీనికి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది, దీనికి కేంద్రం అనుమతిస్తే చాలు, దీనికి పెద్దగా నిధుల కూడా సమస్య ఉండదు, నిధుల సమీకరణ కూడా దాదాపుగా చేపట్టామని ఈరోజు ముఖ్యమంత్రి కూడా మంత్రులతో మాట్లాడుతూ నిధుల సమీకరణ ప్రయత్నాలు కూడా ప్రారంభించారు చెప్పారు. అదే సమయంలో దాని ఫార్ములా చూసుకుంటే 50% ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద, అంటే బయట వాటికి సంబంధించి తిరిగి అది ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి ఈజీగా బయట ఏదైతే ఫండింగ్ ఏజెన్సీస్ ఉంటాయో, నేషనల్ ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ద్వారా వాటికి ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. సో దాని ద్వారా 50% ఆ నిధులను తీసుకొస్తారు. 20% కేంద్రం సమకూరుస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో మిగతా 20% హ్యామ్ కింద, అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద తీసుకుంటారు. సో వాటికి సంబంధించి మొత్తం ఆ ప్రాజెక్ట్ ఒకసారి అమల్లోకి వస్తే దాని ద్వారా వీటన్నిటికీ తిరిగి రీపే చేయడమే కాకుండా రాష్ట్రానికి ఏటా దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి ఒక ఫార్ములాను రూపొందించింది. సో చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఈరోజు కూడా మంత్రి మాట్లాడుతూ చాలా స్పష్టంగా అవి రాష్ట్రం నుంచి దిగువ పరివాహక ప్రాంతం, అది లోయర్ ఈ స్టేట్ కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్తాయి కాబట్టి దాన్ని వినియోగించుకునేందుకు ఆ నదుల అనుసంధానం ద్వారా బనకచెర్లని రిజర్వాయర్ని ఏర్పాటు చేసి అక్కడికి నీటిని తరలించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి, రాష్ట్రంతో పాటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలకు అవసరమైతే వాటిని అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎకరాకి నీటిని ఇవ్వడం ద్వారా, సస్యశ్యామలం చేయడం ద్వారా, పొటెన్షియాలిటీ పెంచడం ద్వారా భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం, అలాగే దాని ద్వారా రైతులకు ఉపాధి కావచ్చు, లేకపోతే మిగతా అలైడ్ పరిశ్రమలన్నీ రావడంతో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. సో ఇది ఒక గేమ్ ఛాంజర్ ప్రాజెక్ట్ అని మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం
ప్రభుత్వం చాలా కీలకంగా వర్కౌట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్న విషయాన్ని కూడా ఈరోజు కేబినెట్లో ముఖ్యమంత్రి చెప్పారు. సో మరికొద్ది రోజుల్లోనే దీనికి డిపిఆర్ని కూడా సబ్మిట్ చేయబోతున్నాం. కనీసం ఒక నెల రోజుల్లో డిపిఆర్ సబ్మిట్ చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి కూడా ఈరోజు కేబినెట్లో చెప్పారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా వేగంగా వెళ్తుంది. ఈ మొత్తం ఎంటైర్ ఈరోజు కేబినెట్లో మిగతా అంశాలు, రాజకీయపరమైన అంశాలు కూడా చాలా కీలకమైన అంశాలు వచ్చాయి. ఎందుకంటే ఏడాది పూర్తయింది కాబట్టి మంత్రులు మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ ఏడాది కాలం పాటు ప్రజలు మన రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు కావచ్చు, తీసుకొచ్చిన స్కీమ్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం విస్తృతంగా కృషి చేసాం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. అదే సమయంలో ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఈరోజు కేబినెట్ చర్చించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ కేబినెట్ కొంత ఇంపార్టెన్స్ అయితే వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది అంటున్న బీఆర్ఎస్ వాదనని తిప్పికొట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. దీనికోసం తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతల లంచ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కి కేకే, జానారెడ్డి, గుత్తా, విజయశాంతి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పోరాటాలను డాక్యుమెంటరీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందటంలో ప్రధానంగా సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీల కృషి ఉంది అంటున్నారు మధు యాష్. తెలంగాణ కోసం పార్లమెంట్లో ఏ రోజు కేసీఆర్ మాట్లాడలేదని, కానీ తెలంగాణ తన వల్లే వచ్చిందని ఇప్పటికీ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. భావితరాలకు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కృషి తెలిసేలా డాక్యుమెంటరీ రూపొందిస్తున్నామని మధు యాష్కి తెలిపారు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనకు 100 మాగుదులైన కొందరు కవులతోటి, రచయితలతోటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రని తనకు అనుకూలంగా రచించుకున్నాడు, రాయించుకున్నాడు, ప్రకటన చేయించుకున్నాడు, ప్రచారం చేయించుకున్నాడు. అసలు చరిత్ర బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్లో ఏ విధంగా చట్టం చేయించగలిగినాం, సోనియా గాంధీ గారి యొక్క నిబద్ధత, నిజాయితీ, ఇచ్చిన మాట కట్టుపెట్టుకుని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ అధినేతగా వారు తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా జరిగిందనేది భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంటు చట్టం ఏర్పాటు చేయడంలో అప్పుడున్న 2 ఎంపీలు ఉంటే చంద్రశేఖరరావు ఏ రోజు పార్లమెంట్లోకి వచ్చి నిలదీయలే, మాట్లాడలేదు. అక్కడ విజయశాంతి గారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నా కూడా మాతో ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ చరిత్ర ఒకటి ముందుకు రాయించాల్సిన అవసరం ఉంది. సో డాక్యుమెంటరీ ఎలా ఉండబోతోంది, ఎప్పటిలోపు రిలీజ్ అవుతుంది తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో కాంగ్రెస్ నేతల పోరాటాలు అందులో ఏమైనా పొందుపరుస్తారా, లేకపోతే ఎలాంటి అంశాలు అందులో ఉంటాయి, ఎప్పటిలోపు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చిన తర్వాత ఆ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడంలో కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవం అంటూ చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు కూడా ఇదే భావన ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు యూపీఏ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. ఒకటి 2004 నుంచి 9 వరకు, దాని తర్వాత 9 నుంచి 14 వరకు అధికారంలో ఉంది. డిసెంబర్ 9 ప్రకటన నుంచి దాదాపుగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు సంబంధించిన ఎంపీలు పూర్తి స్థాయిలో పోరాటం చేశారు. తెలంగాణ ఎంపీల ఫోరం అంటూ ఒక ఫోరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ దశలో సమైక్యాంధ్ర ఎంపీలతో గట్టిగా కొట్లాడారు. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే లాంటి దాడులను ఎదుర్కొన్నారు. సో ఇవన్నింటినీ కూడా ఒక డాక్యుమెంటరీ తరహాలో రూపొందించాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ క్లైమ్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటూ వచ్చారు. కేవలం అప్పటికి ఉన్నది వాళ్ళకి 2 ఎంపీలు మాత్రమే. ఏ రోజు కేసీఆర్ అక్కడ మాట్లాడింది లేదు, పోరాటం చేసింది లేదు, అధిష్టానం పెద్దలను కలిసింది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రం అధిష్టానాన్ని ఒకానొక టైంలో ఆ లైన్, బార్డర్ లైన్ క్రాస్ చేసి మరి కొట్లాడినా కూడా ఆ క్రెడిట్ రావాల్సినంత రాలేదు అనే భావనలో ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడున్న ఎంపీలు, అప్పుడు మధు యాష్కి గౌడ్ డిప్యూటీ చీఫ్ విప్గా ఉన్నారు పార్లమెంట్లో, పొన్నం ప్రభాకర్ ఎంపీల ఫోరం కన్వీనర్గా ఉన్నారు, అట్లాగే గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు, విజయశాంతి బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కోసం పోరాడారు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా అంటే మీరా కుమారే చేసిన పోరాటం, చేసిన హెల్ప్ అప్పుడు సోనియా గాంధీ అట్లాగే సుష్మా స్వరాజ్ వీళ్ళందరూ చేసిన మొత్తం దాన్ని కూడా ఒక డాక్యుమెంటరీ తరహాలో తీయాలనేది అయితే కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేస్తున్నారు. రైట్ ప్రభాకర్. హర్యానాలో చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టురట్టయింది. బాలికల్ని లైంగికంగా వేధిస్తున్న ముఠాని అరెస్ట్ చేశారు. ఇంటర్పోల్, గూగుల్ సహకారం తీసుకున్నారు సిబిఐ. గత నెల 29వ తేదీన కేసు నమోదు చేసింది సిబిఐ. హిస్సార్లో ప్రధాన నిందితుడు సోమ్నాథ్ అరెస్ట్ చేసింది. పలువురు బాలికలపై అఘాయిత్యం చేసిన సోమ్నాథ్ నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ ని సీజ్ చేశారు పోలీసులు.
ముక్కుపచ్చలారని చిన్నారులపై అఘాయిత్యం చేసి వీడియోలు తీస్తున్న అరాచక ముఠా గుట్టు రట్టు చేసింది సిబిఐ. హర్యానాలోని హిస్సార్ కేంద్రంగా పనిచేస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ ని పట్టుకున్నారు సిబిఐ అధికారులు. హిస్సార్ కి చెందిన సోమ్నాథ్ ని ఈ రాకెట్ లో సూత్రధారిగా తేల్చారు. పలువురు మైనర్లపై అఘాయిత్యం చేసి వీడియోలు తీసిన సోమ్నాథ్ ని సిబిఐ ప్రశ్నిస్తోంది. నిందితుడి దగ్గర నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ ని సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందాయి, అసలు వాళ్ళ దగ్గర ఎటువంటి డేటాని కలెక్ట్ చేశారు పోలీసులు? హర్యానాలో చైల్డ్ పోర్నోగ్రఫీ ర్యాకెట్ను ఛేదించింది సిబిఐ. ఇటు హర్యానా హిస్సార్కు సంబంధించిన సోమ్నాథ్ని నిన్న సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా సాంకేతికతను ఉపయోగించి ఇటు గూగుల్ అలాగే ఇంటర్పోల్ సహా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన డేటా కంటెంట్కి సంబంధించి కేంద్ర హోంశాఖకు నేరుగా ఇంటర్పోల్ అలాగే ఇటు గూగుల్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మొదట సిబిఐ ఈ మే 29వ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి ఈ రాకెట్ నడుస్తుంది అన్న సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత నిన్న హర్యానా హిస్సార్లు సోమ్నాథ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఐసిఎస్సి ఇంటర్పోల్ యొక్క ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లోటేషన్ డేటాబేస్ ఇది గూగుల్ ద్వారా అనుసంధానమై ఉంటుంది. సో గూగుల్లో ఎటువంటి సెక్షువల్ అబ్యూజింగ్కి సంబంధించిన చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ని అప్లోడ్ చేసినా కూడా ఈ సాంకేతికత ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి ఈ సెక్షువల్ కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారు అన్నది ముఖ్యంగా తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్పోల్ కేంద్ర హోంశాఖకు అందించడంతో ఇటు సిబిఐ రంగంలోకి దిగి కేసును నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు డీటెయిల్స్ అందడంతో ముఖ్యంగా సైబర్ టిప్ లైన్ నివేదికలను ఉపయోగించి హిస్సార్లో ఈ సోమ్నాథ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్సెస్, మొబైల్ ఫోన్కు సంబంధించిన డేటా వీటన్నిటి ఆధారంగా ప్రస్తుతం కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ చిన్నారులకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ బాధితులు కానీ ఎవరు ఈ కేసుని ఫిర్యాదు చేయలేదు సిబిఐకి. ముఖ్యంగా సాంకేతిక ఆధారంగా కేంద్ర హోంశాఖకి ఇంటర్పోల్, గూగుల్ వీటి ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా సిబిఐ ఈ కేసుని నమోదు చేసి సోమ్నాథ్ని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి పిల్లలపైన అత్యాచారం చేసి అఘాయిత్యాలకు పాల్పడుతూ వారి నుంచి సెక్షువల్ కంటెంట్స్కు ఉపయోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకుని ఈ కేసు దర్యాప్తుని ముందుకు తీసుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక ముందుగా వచ్చి మురిపించిన నైరుతి రుతుపవనాలు 3-4 రోజులుగా మందగించాయి. వారం రోజుల ముందుగానే కేరళను తాకిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినట్లే విస్తరించి ఆపై వెనకడుగు వేస్తున్నాయి. ఫలితంగా ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు పడాల్సిన సమయంలో కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైందని ఆనందపడే లోపే రుతుపవనాల మందగింపు ఆశలపై నీళ్లు జల్లేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజాని అడిగి తెలుసుకుందాం. ఖాజా, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మందగించిన రుతుపవనాలు తిరిగి ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఖచ్చితంగా సాధారణం కంటే ఒక వారం ముందే కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఆ తర్వాత 26వ తేదీ నాటికి ఏపీలో కావలి వరకు విస్తరించి ఆ మరుసటి నాడే ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. ఆ తర్వాత కాస్త గమనం మందగించింది. ప్రస్తుతం ఈ కారణంగానే ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల పొడి వాతావరణం ఉంది. ఎండలు దంచి కొడుతున్నాయి. సమ్మర్లో మాన్సూన్ సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాల కాలం ప్రారంభమైందని అనుకునే లోపే మళ్ళీ ఎండలు ఉక్కిరి బిక్కిరి చేయడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఇది మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి తీవ్ర వాయుగుండంగా అది బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ తీరం దాటింది. అయితే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాలపై ఉన్న నైరుతి రుతుపవనంలో ఉన్న తేమ శాతం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఈ వాయుగుండం తమ వైపు లాక్కొని ఈశాన్య రాష్ట్రాల వైపు తీసుకెళ్ళింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసే వరదలు కూడా అక్కడ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అటువైపు పూర్తిగా ఈ తేమ శాతం అంతా లాక్కోవడం వల్ల ఇక్కడ మళ్ళీ ఆకాశం పూర్తి స్థాయిలో క్లీన్గా మారి ఇక్కడ పొడి వాతావరణం ఏర్పడింది. దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా రుతుపవనాల సీజన్ ఆరంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం చాలా అరుదు. ఎందుకంటే ఆ రుతుపవనాలు వచ్చిన తర్వాత మేఘాలు దట్టంగా కమ్ముకొని వర్షాలు కురుస్తూ ఉంటాయి కంటిన్యూగా. అయితే ఎప్పుడైతే ఈ ఒడిగాలుల తీవ్రత వచ్చి ఎండ వాతావరణం ఉంటుందో అది బ్రేక్ మాన్సూన్ సీజన్ అంటారు. అయితే మళ్ళీ ఈ నెల 10వ తేదీ తర్వాత మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చి రుతుపవనాలు మళ్ళీ పుంజుకొని వర్షాలు మళ్ళీ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారు. అంతవరకు ఈ పొడి వాతావరణం కొనసాగుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు పడతాయని చెబుతున్నారు నిపుణులు. ఎస్ ఖాజా, ఇది రోజు 5